సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హరికృష్ణ గారిని కూడా మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ పూర్తిగా హరికృష్ణ గారికి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి అలాగే ఈ 5 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు 500 మంది ప్రతి జిల్లాలోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవసరంగా మన జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. దాంతో భాగంగా మనం యూనిటీ మార్చ్లో ముఖ్యంగా మనం ఈ సంవత్సరం మనం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని 150వ జయంతిది. అందుకని స్పెసిఫిక్గా మనం సర్దార్ 150 అనే నినాదంతో మనం ఈ యూనిటీ వాక్ అనేది చేస్తున్నాం. యూనిటీ ఫర్ వాక్ అండ్ వాక్ ఫర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, అలాగే మనకి గుర్తించిన వీళ్ళందరూ మనం ఎన్నో ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రంగా సత్తు మనం అనేక కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎస్ఏ రైటింగ్ కావచ్చు, క్విజ్ కాంపిటీషన్స్ కావచ్చు, అలాగే వీళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు. ఇవన్నీ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా మనం చిన్న ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ యూనిట్ వాక్ అనేది యూనిట్ భారత్ అనేది మనకి మళ్ళీ 7వ తారీఖున కావల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది మళ్ళీ ఇంకా అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి కొద్ది కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి, వాళ్ళకి థ్యాంక్ యూ. సో సమైక్యత అనేది భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటి అంశము. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసం ఎంత కృషి చేశారు, ఎన్ని రకాలైనటువంటి రాజ్యాలుగా వివిధ రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని మనకు ఒక దేశంగా ఒకే పరిపాలనా వ్యవస్థ కింద తీసుకురావడానికి కృషి చేశారు. సో మన గ్రేట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంత పట్టుదల గట్టిగాను చాలా కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క స్మరణ తెచ్చుకొని మనం 31వ తేదీ ఈ సమైక్యత పాదయాత్ర అనేది చేస్తున్నాము. సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు, యువత అందరూ భాగస్వామ్యం అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క సంకల్పము. సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలని ఎక్కువగా చైతన్యపరచాలి. ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ 31వ తేదీన అక్టోబర్ 31వ తేదీన, కావల్లో నవంబర్ 7వ తారీఖున జరుగుతూ ఉంది. సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి బిజీ వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక స్పృహ అనేది కానీ లేదా జాతీయ సమైక్యత మీద కావచ్చు, ప్యాట్రియాటిజం మీద కొంచెం తక్కువ దృష్టి పెడుతున్నారు. సో మళ్ళీ మనం పునరంకితం అవ్వాలి, జాతీయ సమైక్యతకి మనందరం కృషి చేయాలి. ఈ పాదయాత్రని సమైక్యత యాత్రని దిగ్విజయంగా చేయడానికి మీరందరూ కూడా విస్తృతంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందజేయాల్సిందిగా కోరుచున్నాను. డాక్టర్ కె సునీత గారికి, నెక్స్ట్ మై భారత్ యువజన కేంద్రం యొక్క అధికారులకి, మనకందరికీ తెలుసు భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ఉన్న 4వ అతిపెద్ద ఆర్థిక ప్రజాస్వామ్య పొజిషన్ నుంచి 1వ స్థానానికో లేదా 2వ స్థానానికో మనం ఏం చేసుకొని మేము ముందుకెళ్తున్నాం. సో దీనిలో భాగంగా మన భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమై ప్రపంచంలో 1 లేదా 2వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతూ వికసిత్ భారత్ అవ్వాలని ఒక స్లోగన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అని ఒక స్లోగన్ ఇచ్చారు. సో ఈ రెండు సాకారం అవ్వాలంటే దేశభక్తి పెరగాలి, ప్రజల సహకారం అవసరం. సో ప్రతి రంగంలో పనిచేసే వ్యక్తులకు, విద్యార్థులకు, ప్రజలకి, ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళకు కూడాను ఈ దేశం యొక్క ఆ నినాదాలకు
ఆకర్షితులై వాళ్ళు చేయాల్సిన పనిని కూడా సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం ముందుకెళ్ళి వికసిత భారత్ 2047 లేదా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాకార దిశగా అడుగులు పడతాయి. సో దేశంలో స్వాతంత్రం వచ్చే టయానికి అంటే 1947 మన స్వాతంత్రం వచ్చే టయానికి దాదాపు 565 రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి మన భారతదేశం. మనకు తెలుసు వివిధ భాషలకు వివిధ సంస్కృతులకు పుట్టినీళ్ళు మన భారతదేశం. సో 565 రాచరిక రాష్ట్రాలు 565 ఉన్నాయి. ఈ 565 రాచరిక రాష్ట్రాలకి రాజులు లేదా నవాబులు వాళ్ళ ఏలుబడిలో ఉన్నారు. ఎప్పుడైతే 1947లో స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధానమంత్రిగా హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 565 ఒక విధంగా సంస్థానాలను ఏకం చేస్తే తప్ప భారతదేశం పురోగమించదు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ 565 సంస్థానాల అధిపతులు వాళ్ళు రాజులు అవ్వచ్చు లేదా నవాబులు అవ్వచ్చు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి దేశం యొక్క యూనిటీ అంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సంస్థానాలన్నీ ఏకమైపోయి ఒకే దేశంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 562 సంస్థానాలు ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పంద పత్రాలపై సంతకం చేసేసి వాళ్ళకున్న ఆ మిలిటరీని వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థని వాళ్ళ పరిపాలన వ్యవస్థని మొత్తం భారతదేశానికి భారత ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఒక 3 ప్రాంతాలు మాత్రమే దానికి అంగీకరించలేదు. దాంట్లో ఒకటి హైదరాబాదు నవాబు ఏలుబడిలో ఉంటుంది, అది జూనాగఢ్ ఒకటి, దాని తర్వాత కశ్మీర్. సో వల్లభాయ్ పటేల్ గారు నచ్చ చెప్పాల్సిన అంతవరకు నచ్చ చెప్పిన తర్వాత సైనిక చర్యకు ఉపక్రమించి 1948లో హైదరాబాద్ నవాబును ఓడించి భారతదేశంలో అంతర్భాగం చేశారు. జూనాగఢ్లో ముస్లిం ప్రభువులు ఉన్నారు, కానీ అక్కడ ప్రజలలో ఎక్కువ సంఖ్య తీసుకుంటే హిందువులు ఉన్నారు. సో ప్లెబిసైట్ అంటుంటాము లేదా రెఫరెండం అంటాం. ఇలాంటి రెఫరెండాన్ని ఇమీడియట్గా సైన్యం పంపించి చేపించి అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారనే ఒక విషయం తెలిసిన తర్వాత అక్కడున్న నవాబులను కూడా ఒప్పించి జూనాగఢ్ కూడాను యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి 3 ఛాయిస్లు ఇచ్చారు. వీళ్ళన్నింటికి మీరు కావాలనుకుంటే పాకిస్తాన్తో జాయిన్ అయిపోవచ్చు, లేదా ఇండియాతో జాయిన్ అయిపోవచ్చు, లేదు ఈ రెండింటికి కూడా ఇష్టం లేకపోతే స్వతంత్రంగా మనగలగవచ్చు అని చెప్పేసి ఒక ఒప్పందమైన సంతకాలు పెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీకు తెలుసు విభజన జరిగినప్పుడు 2 దేశాలు ఏర్పడ్డాయి, భారతదేశం ఒకటి, పాకిస్తాన్ ఒకటి. సో వీళ్ళందరికీ ఛాయిస్ ఇచ్చినప్పుడు కొన్ని మన భారత్లో అంతర్భాగంగా ఉండి పాకిస్తాన్తో కలుస్తామన్న సంస్థానాల్లో ఒక ఈ హైదరాబాద్ ఒకటి. సో ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఎక్కడో ఉండి దాంట్లో భాగంగా కలిసి హైదరాబాద్ ఉంటానంటే అంతర్గత సమస్యలు ఎక్కువైపోతాయని చెప్పేసి ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యలు చేసేసి 1948లో భారత్లో అంతర్భాగం చేశారు. సో అదేవిధంగా జూనాగఢ్, కాశ్మీర్. మీకు తెలుసు కాశ్మీర్ సమస్య ఎంత జటిలమైందో ఆ తర్వాత రోజులలో వాటికి ఒక స్పెషల్ ఆర్టికల్ ఇచ్చి ఆ ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకి రూలింగ్ ఇచ్చినప్పుడు ఎంత మారణహోమం జరిగేది తెలిసి ఇప్పుడు కుదిరబడుతుంది. సో ఒక దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం. శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మనం అందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది. సో ఇవన్నీ మనం రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలను, యువకులను, వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలను వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ 150 కిలోమీటర్ల రన్ అనేది అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు. దాంట్లో భాగంగానే వివిధ జిల్లాలలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు. సో మన నెల్లూరులో 37వ తారీఖు, కావల్లో 7వ తారీఖు ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న వార్తలు కూడా చెప్పారు మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకు నెల్లూరులో ఈ 5 కిలోమీటర్స్ వాక్ అరేంజ్ చేశారు అనేది విఆర్ కాలేజ్ నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు
ఉదయం 8 గంటల ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒక సద్భావన యాత్రలాగా చేసేద్దాం. సో దీని ద్వారా మనం సమాజానికి చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది. అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది. అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా 2047 అంటే భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకొని 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది. సో మీడియా మంత్రులందరూ కూడాను ఈ విషయం పైన బాగా దృష్టిని సారించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పి దేశం 2047కి వికసిత్ భారత్గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ వరకు జరుగుతూ ఉంటుంది. ఈ యాక్టివిటీ అనేది దేశం మొత్తం మీద నవంబర్ 25 వరకు, అంటే ఈ నెల 31 నుంచి నవంబర్ 25 దాకా ఈ యూనిటీ రన్స్ అనేది జిల్లా వైజ్గా జరుగుతుంది. ప్రతి జిల్లాలోన ఇప్పుడు డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఉన్న చోట్ల ఒక జిల్లాలో 2 పాదయాత్రలు జరుగుతున్నాయి. డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ లేని జిల్లాల్లో ఒక్కో పాదయాత్ర జరుగుతుంది. దాంతోపాటు కాంపిటీషన్స్ అనేది కాలేజెస్కి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇది ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రాన్ని ఉండేది. ఇప్పుడు మేరా యువ భారత్ అని కూడా డిపార్ట్మెంట్ పేరు మార్చడం జరిగింది. మేరా యువ భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మీ అందరికీ తెలుసుంటుంది. ప్రతి యూనివర్సిటీతో అనుసంధానమయ్యి నేషనల్ సర్వీస్ స్కీమ్ అండ్ మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అనేది దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. దాదాపు మనకి 750 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 1250 కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఉన్న వాటిలో ఒక్కొక్కటి 2 జరుగుతున్నాయి. డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ లేని చోట 2 జరుగుతున్నాయి. లేని చోట ఒక్కొక్కటి జరుగుతుంది. లేని చోట ఒక్కొక్కటి జరుగుతుంది, ఉన్న చోట 2 జరుగుతున్నాయి. ఇది ఇలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. అలాగే నేషనల్ స్థాయిలో కూడా మనకి 150 కిలోమీటర్ల పాదయాత్ర అనేది 5 డేస్కి మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మరి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ వరకు, ఆ యూనిటీ స్టాచ్యూ వరకు మనకి అది జరగడం కూడా జరుగుతుంది. ఇది మనకి బిఆర్సీ గ్రౌండ్లో మనకి 8 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 10:30 కల్లా క్లోజ్ అవుతుందండి. ఈ ప్రోగ్రామ్ మనకి 31వ తారీఖు. కావల్ అనేది మనకి అది కూడా ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 10 గంటల లోపు క్లోజ్ అవుతుంది. ఆ రోజు ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని అక్కడ ఏ టైంలో కుదురుతుందో ఆ టైంని బట్టి ఆ రోజు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి ఆనరబుల్ ఎంపీ గారు ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేది మనకి బిఆర్సీ గ్రౌండ్ నుంచి వేదేపాలెం వరకు జరుగుతుందండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయండి? టైమింగ్స్ కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి.